హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనం 1వ తరగతిలో ఉన్న పాఠాన్ని నేర్చుకుందామా? ఇక్కడ చూడండి, మనకి ఏం కనిపిస్తుంది చిత్రంలో? పిల్లలందరూ పాటలు పాడుతున్నారు. కొంతమంది వీణ వాయిస్తున్నారు, మళ్ళీ డంకాలు మోగిస్తున్నారు, మంచిగా నృత్యాన్ని అంటే డ్యాన్స్ చేస్తున్నారు, ఆటలు ఆడుకుంటున్నారు. అలాగే ఈరోజు ఒక పండగలాగా ఉంది. అదే మన పాఠశాల పండగ. మన పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం నాడు ఎంతో గొప్పగా వేడుకలు అయితే చేసుకుంటారు కదా పిల్లలు. మీ పాఠశాలలో కూడా అలానే చేసుకుంటారా? అలాగే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. ఠ ఢ అన థ థ అనే ఇవి అక్షరాల గురించిన కొన్ని పదాలు మనమైతే నేర్చుకోబోతున్నాం. ముందుగా పాట ఏదో పాడుకుందామా? పాటను పాడుకొని మీరు కూడా నేర్చుకోండి, సరేనా? పండుగండి పండుగ, పాఠశాల పండుగ. పండుగండి పండుగ, పాఠశాల పండుగ. పిల్లలంతా చేరిరి, పిల్లలంతా చేరిరి, సందడెంతో చేసిరి, సందడెంతో చేసిరి, సందడెంతో చేసిరి. డంకా మోగించిరి, డంకా మోగించిరి, వీణ వాయించిరి, వీణ వాయించిరి. పాటలెన్నో పాడిరి, పాటలెన్నో పాడిరి. వింత కథలు చెప్పిరి, వింత కథలు చెప్పిరి. నాటకాలు ఆడిరి, నాటకాలు ఆడిరి. నాట్యములే చేసిరి, నాట్యములే చేసిరి. బహుమతులే గెలిచిరి, బహుమతులే గెలిచిరి. బంధుజనులు మెచ్చిరి, బంధుజనులు మెచ్చిరి. పండుగండి పండుగ, పాఠశాల పండుగ. పండుగండి పండుగ, పాఠశాల పండుగ. పిల్లలంతా చేరిరి, సందడెంతో చేసిరి. డంకా మోగించిరి, వీణ వాయించిరి. పాటలెన్నో పాడిరి, వింత కథలు చెప్పిరి. నాటకాలు ఆడిరి, నాట్యములే చేసిరి. బహుమతులే గెలిచిరి, బంధుజనులు మెచ్చిరి. పండుగండి పండుగ, పాఠశాల పండుగ. ఇది పిల్లలు, ఈ పాట చాలా బాగుంది కదా. మీరు కూడా బాగా నేర్చుకోండి, సరేనా? అలాగే ఇక్కడ చిత్రంలో మనకేం కనిపిస్తుంది చూడండి. చిత్రంలో అందరూ ఉన్నారు. పిల్లలందరూ రకరకాల వేషధారణ వేసుకొని అయితే ఇలా స్టేజ్ పైన ఉన్నారు. మీరు చెప్పండి పిల్లలు, మీ స్కూల్లో కూడా మీరు ఇలానే ఎప్పుడైనా చేశారా? మీ స్కూల్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా పిల్లలు? చెప్పండి. మన స్కూల్లో ఆగస్టు 15వ తేదీ అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు, అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు, ఈ 2 రోజులు కూడా మనం ఇలా అందరూ కూడా చిన్నపిల్లలు రకరకాల వేషధారణలు వేసుకొని అంటే పాఠశాలలో ఒక పండుగలాగా జరుపుకుంటారు. అది పాఠశాలని కాదు, దేశమంతా ఆ 2 రోజులు కుల మత భేదం లేకుండా పండుగలు అయితే జరుపుకుంటారు పిల్లలు, సరేనా? ఇక్కడ చూడండి, పాఠశాల గంట గనగన మోగింది, పాఠశాల గంట గనగన మోగింది. డంకా డమడమా మోగింది, డంకా డమడమా మోగింది. కింది చిత్రాలు చూడండి. పదంలో ఠ ఠ థ ద అనే అక్షరాలకి 0 చుట్టండి. చూడండి, కంఠం ఠ, డంకా ఢ, పథం థ, ధనం ధ. ఇవి పిల్లలు. తర్వాత కింది గళ్ళల్లోని అక్షరాలు చెప్పండి. మనం ఎప్పుడు ఆడుకునే గేమ్ మీకు గుర్తుందా పిల్లలు? ఇక్కడ మనకి బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులో పదాలన్నీ కలిపి మనమైతే చిన్న చిన్న పదాలు అయితే చెప్పుకోవాలి. బాక్స్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా కలుపుతూ మనమైతే ఒక చిన్న పదాన్ని తయారు చేయడమే ఈ ఆట. ఇక్కడ చూద్దామా? 1వ అక్షరం డ, 2వ అక్షరం అన, 3వ అక్షరం థ, 4వ అక్షరం ధ, 5వ అక్షరం 0, 6వ అక్షరం క, 7వ అక్షరం ర, 8వ అక్షరం ట. 3, 4 ఏమున్నాయి? 3 థ, 4 ధ, థ
థ. 7, 8. 7, 8 ఏమున్నాయి? రా, ఠ. తర్వాత 7, 3, 5 అక్షరాలను కలిపి చదవాలంట. వీటిని కలిపి చదవాలి. 7 రా, 3 త, 5 0 రథం. తర్వాత 4, 7. 4 ద, 7 రా, ధర. తర్వాత 1, 5, 6. 1 ఢ, 5 0, 6 ఖ, ఢంఖ. ఇది పిల్లలు. అలాగే ఇక్కడ ఏముంది? గళ్ళల్లో ఠ, ఠ, అన, థ, థ అనే అక్షరాలు ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి రంగులు అయితే వేయాలి. ఎలా వేయాలో తెలుసా? ఫస్ట్ మీరు ఠ అనే అక్షరం ఎక్కడుందో చూసుకోవాలి. 1వ లైన్లో ఉంది, 2 సార్లు ఉంది, 2వ లైన్లో లేదు, 3వ లైన్లో కూడా 3వ లైన్లో ఉంది, 4వ లైన్లో లేదు, 5వ లైన్లో ఉంది. అలా పిల్లలు ఇలా అన్ని అక్షరాలు చూసుకొని అయితే మీరు రాసుకోవాలి. అలాగే కింది పదాలను చదవండి. థ, నా అనే అక్షరాలకు 0 చుట్టండి. కంఠం ఠ అవసరం లేదు. కథలో థ ఉంది, పథంలో థ ఉంది, రథంలో థ ఉంది, ధనంలో ద ఉంది, డంకాలో ఏమీ లేదు, గనగనలో అలా ఉంది. ఇక్కడ చూద్దామా? ధనం, దా అనే అక్షరం ఉంది, దానికి నం కలిపితే ధనం. అలాగే ధ అనే అక్షరం ఉంది, దానికి రా కలిపితే ధర. అలాగే ఇక్కడ క అనే అక్షరానికి అణం కలిపితే కణం. తర్వాత ఇక్కడ ఏముంది? క అనే అక్షరం ఉంది, మఠం ఉంది, కమఠం. కంఠం, డంక, పణం, కథ ఈ అక్షరాల కింద ఉన్నాయి. వాటిని అయితే రాయాలి. రాసి ఇక్కడ డంకా ఉంది, ఈ డంకాకైతే రంగులు అయితే వేయాలి మనం. సరేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. అలాగే మీరేదైనా మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి పిల్లలు.